అండి. మాది కోరుకొండ గ్రామ ప్రెసిడెంట్, కోరుకొండ జనసేన పార్టీ ప్రెసిడెంట్ అనేసి పార్టీకి. నా పేరు తాటికొండ శ్రీను. ఇలా అరుణ్ కుమార్ గారికి జిల్లా అధ్యక్ష పదవి ఇస్తాం, చాలా సంతోషం అండి మాకు. అలాగే మక్కా రాంబాబు, దుర్గాదేవి రాంబాబు గారికి కూడా ఈ రాజానగరం నియోజకవర్గ వైస్ ప్రెసిడెంట్ ఇస్తాం మాకు చాలా ఆనందం. వాళ్ళతో పాటు మాకు చాలా సంతోషం. ఇలా ఈ పదవులు ఇస్తాం కారణాన్ని కూడా అండి, ఎమ్మెల్యే కూడా జనసేన పార్టీ అధికారం లేకముందు ఈ రాంబాబు అంటే మన పాలరావారి ఒక వీర సైనికులాగా 100 మంది సైనికులు ఆయన వెంటుండి పదవులు లేకపోయినా మేము ఉన్నామని కరోనా నేపథ్యంలో కానివ్వండి, వాళ్ళ దగ్గరుండి అంటుకుంటే భయం అన్న తరంలో వాళ్ళ యానలు పెట్టుకుండి ఈ జనంతో బలరామకృష్ణ గారు వాళ్ళ సొంత డబ్బులతో హాస్పిటల్లో చేర్పించడం, ఆ తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళి మామూలుగా ఆర్థిక సాయం ఇస్తాం. అలా ఆదుకుండి 6 నెలల్లోనే జనసేన పార్టీ నియోజకవర్గం మీద పార్టీ బలపరిచి 6 నెలల్లోనే ఆయన గారు ఎలక్షన్ వచ్చిన వెంటనే 54,000 మెజార్టీతో నెగ్గటం మా అందరూ అదృష్టంగా ఆనాడు మేము ఈనాడు సంతోషపడుతున్నాం. అలాగే మా కోరుకొండ గ్రామంలో కోరుకొండ మా నియోజకవర్గం బూరుగుపూడి నియోజకవర్గం అవ్వచ్చండి, రాజానగరం నియోజకవర్గం అవ్వచ్చు, పెద్ద సాంబశివరావు గారి కానీ చూస్తున్నాం మేము. అయితే 294 సీట్లు మన ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 294 సీట్లు ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే ఎక్కడున్నాడో అసెంబ్లీలో అని చూద్దామంటే ఎక్కడా కూడా కనపడి మా దాఖలాలు లేవు. అలాగే నియోజకవర్గ సమస్యలు ఏమన్నా చెప్తాడేమో అనుకుంటే ఏనాడు మాట్లాడిన ఎమ్మెల్యేని చూడలేదు. ఈ రోజున మా బలరామకృష్ణ గారు సీఎం గారు పక్కనే కూర్చుండి మా నియోజకవర్గ సమస్యలు బత్తాతో కాగితాలు అట్టుకుపోయి మా నియోజకవర్గానికి అది కావాలా, మా నియోజకవర్గానికి ఇది కావాలా, మా గ్రామానికి ఇది కావాలని పోరాడి తెచ్చి ఈనాడు సీసీ డ్రైనేజీలు అవనివ్వండి, సీసీ రోడ్లు అవనివ్వండి, అలాగే వాటర్ ట్యాంకులు అవనివ్వండి, అనేక రకాలుగా 14 మాసాల్లోనే నియోజకవర్గాన్ని నెంబర్ 1 నియోజకవర్గంగా తీసుకెళ్ళిన ఘనత ఎవరికైనా ఉందంటే మా ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు. కానీ అని నేను 7 మంది ఎమ్మెల్యేలు చూశాను. ఈ రకమైన ఎమ్మెల్యేతో పనిచేస్తాం మా ఎదురుందా భావించి మేము ఇంతకుముందు వైఎస్ఆర్లో ఉండేవాళ్ళు కార్యకర్తలు అన్న వాళ్ళు గుర్తింపు అన్నది లేదు. అక్కడ 6 నెలలు ఉండగానే నీ గుర్తింపు మాకు గుర్తింపు లేకపోతే మేము గుర్తించగడకు పోతాం. మా బలరామకృష్ణుడు మా కోరుకొండ మండలంలో నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ బయలుదేరి లోకల్ క్యాండిడేట్లతో మాకు పని లేదని ఆయన ఎంత పనిచేయడం జరిగింది. ఆయనకి భగవంతుడు అన్ని రకాల ఆరోగ్యం ఇచ్చి నియోజకవర్గాన్ని ఇంకా 4 సంవత్సరాలు ఉంది ముందు ఇంకా అభివృద్ధి పథంలో చేయాలని వారికి హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ, ఇలాగే జనసేన కార్యకర్తలకు నాయకులు పాత్రికేయులకు కూడా నా హృదయపూర్వక నమస్కారం.